ఇంక రేపటి నుంచి నీకే కష్టాలు ఏ కన్నీళ్లు ఉండవు లక్ష్మి. మన మధ్య ఓ రహస్యంగా ఉండిపోయిన మన బంధం గురించి అందరికీ చెప్పేసి నువ్వు నా భార్యవి, నా పక్కన నిలబడే అర్హత నాలో సగం అయ్యే అవకాశం నీకే ఉన్నాయని నేను అందరికీ తెలిసేలా చెప్పేస్తాను. కనకం, ఏంటి కనకం, నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏం లేదు విహారీ గారు. కనకం, ఇంకా ఈ కన్నీళ్ళ అవసరం నీకుండదు లక్ష్మి. ఇకే సమస్యనా నీ దాకా రావాలంటే నీకు సమస్యకి మధ్యలో నేనుంటాను. ఏ ప్రాబ్లం లేకుండా నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. ఏంటి కనకం, ఇంకా బాధపడుతున్నావేంటి? ఈ కన్నీళ్ళు ఆనంద బాష్పాలేగా? అవును విహారీ గారు. ఆనంద బాష్పాలైనా సరే నీ కళ్ళల్లో చెమ్మని నేను చూడకూడదు. రేపటి నుంచి మన జీవితంలో కొత్త ఉదయం వికసిస్తుంది, కొత్త ఉషోదయం ప్రకాశిస్తుంది. గతం తాలూకు చీకటిని తరిమేసి గడిచిన కాలంలో మంచిని మనలో ఉంచుకొని చేదు జ్ఞాపకాలను చెరిపేసి కొత్త జీవితాన్ని సరికొత్తగా ప్రారంభిద్దాం కనకం. కనకం, ఈ కుటుంబం ఏమైపోతుందోనని నువ్వు దిగులు పడకు. సహస్ర జీవితం ఏమవుతుందో అని నువ్వేం ఆలోచించకు. ఇక మీదట నువ్వు మన గురించి ఆలోచించు, మన భవిష్యత్తు గురించే కలలు కాను. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. కనకం, ఏంటి ఇంకా నువ్వు అలాగే ఉంటావు? ఏం లేదు విహారీ గారు. రేపేమవుతుందో, ఎంత గొడవ జరుగుతుందో అనే కదా నీ భయం అంతా. ఏం జరిగినా నీకు నేనుంటాను. నువ్వు నా వైపుండు చాలు. విహారీ గారు, బాగా పొద్దుపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఈరోజు నిద్ర రాదు కనకం. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నీ గురించి అందరికీ చెప్పాలా అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను కనకం. ఈరోజు నా కళ్ళు అసలు మూతపడవు. అయినా నీకు అంతే ఉంటుంది కదా. విహారీ గారు, ఎవరైనా చూస్తే బాగోదు. ఏం కాదు, ఎవరైనా చూస్తే రేపు చెప్పే నిజం ఇప్పుడే చెప్పాల్సి వస్తుంది. అంతకు మించి ఇంకేం జరగదు. నేను అసలు రేపటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను కనకం. నీ గురించి నిజం ఎప్పుడు చెప్తానా అని ఇన్ని రోజులు నేను చాలాసార్లు తలుచుకున్నాను. ఇంకెవరు అడ్డొచ్చినా ఆగను, ఎవరు బెదిరించినా వినను. రేపందరికీ మన బంధం గురించి చెప్పేస్తాను. నువ్వు ప్రిపేర్ అయిపో. కనకం, ఇన్ని రోజుల మన రహస్య బంధానికి ఈ ముద్దుతో వీడ్కోలు పలుకుతున్నాను. బాయ్ కనకం, గుడ్ నైట్.
బాయ్ విహారీ గారు. సారీ. సారీనా? ఎందుకు? ఈ ఆనంద సమయంలో నా కన్నీళ్ళని ఆపుకోలేకపోతున్నాను. ఈ కన్నీళ్ళు, ఈ చీకటి రేపటి వెలుగుతో కనుమరుగవుతాయి. గుడ్ నైట్ కనకం. అమ్మా, ఏంటి విహారీ, రాత్రి నిద్రపోలేదా? కళ్ళేంటి అలా ఉన్నాయి? అమ్మా, లక్ష్మి విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా అది? ఇన్ని రోజులు నువ్వు నేను నిజం చెప్పలేదని నా మీద కోపంగా ఉన్నావు కదా, ఆ నిజం ఈ రోజు చెప్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఆ నిజం దాయటం వల్లనే కదా పాపం లక్ష్మికి ఇన్ని కష్టాలు. రే విహారీ, ఏదైతే అదయిందిరా. ఈరోజు నిజం చెప్పే. అలాగే అమ్మా. అత్తయ్య, సహస్ర, మావయ్య, అందరు రండి. ఏంటి విహారీ పిలిచావు? ఒక్క నిమిషం అత్తయ్య, చెప్తాను. దేని గురించి చెప్పబోతున్నావు బావా? ఒక్క నిమిషం ఆగితే నీకే తెలుస్తుంది. వెయిట్ చేయి. ఏంటి విహారీ, ఎవరి కోసం చూస్తున్నావు? లక్ష్మి కోసం అత్తయ్య. రే పండు, నువ్వు వెళ్ళి లక్ష్మిని పిలుచుకురా. అలాగే బాబు. బావ లక్ష్మి గురించి ఎదురు చూస్తూ అందరినీ పిలిచాడంటే నిజం చెప్పబోతున్నాడా ఏంటి? దాని గురించి మేం వెయిట్ చేయడం ఏంటి విహారీ? మ్యాటర్ ఏంటో చెప్పు. అత్తయ్య, చెప్పబోయే మ్యాటర్ లక్ష్మి గురించి. కాసేపు ఉండు. ఆ లక్ష్మి గురించి అంటే దాన్ని పెళ్లి చేసుకున్నానని చెప్పేస్తాడా ఏంటి? చెప్పని. వీడి సంగతి, వీడమ్మ సంగతి, ఆ లక్ష్మి సంగతి ఇక్కడే తెలిచేస్తా. విహారీ బాబు, లక్ష్మమ్మ తన రూమ్లో లేదు బాబు. రేయ్, రూమ్లో లేకపోతే ఏంట్రా? కిచెన్లోనూ గార్డెన్లోనూ ఉంటుంది, వెళ్ళి చూడు. అలాగే బాబు.